హలో ఎవ్రీవన్. నేను ఇక్కడ చూపిస్తుంది స్టెమ్ స్కాలర్షిప్. అది ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. ఈ రోజుల్లో చాలా స్కాలర్షిప్స్ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్స్కి. సో దాంట్లో ఒకటే ఈ స్కాలర్షిప్ అనమాట. ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా ఎంపవరింగ్ గర్ల్స్ ఇన్ టెక్నాలజీ. సో ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తున్నారో వా చేస్తున్న అమ్మాయిల కోసం ఈ స్కాలర్షిప్ తీసుకొచ్చారు. అయితే ఇది యునైటెడ్ వే హైదరాబాద్ అనే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిందనమాట. సో వాళ్ళు ఎలిజిబిలిటీస్ అన్నీ మనకి ఇక్కడ ఇచ్చారు. స్కాలర్షిప్ ఇది 4 years వరకు, 4 years ఆఫ్ అవర్ అకాడమిక్ జర్నీ, అంటే 4 years వరకు ఈ స్కాలర్షిప్ వాళ్ళు మనీ అనేది స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ కానీ, బీఈ కానీ, ఐటీ కానీ పర్సూ చేస్తున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎలిజిబిలిటీ జస్ట్ 3 మనకి ఇక్కడ చూపిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మినిమం 75% ఆఫ్ క్లాస్ 10th and 12th స్కోర్ అనేది ఉండాలి. ఇంకా యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 8 lakhs ఉండాలి. ఒకవేళ ఓసీ కేటగిరీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా కూడా దీనిలో గో త్రూ అవ్వచ్చు. సో ఇక్కడ అప్లికేషన్స్కి డెడ్లైన్ కూడా చెప్పారు, January 30 లాస్ట్ డేట్. సో మీరు కొంచెం హరీ అవ్వండి, బికాస్ ఇట్ ఈజ్ బెస్ట్ ఛాన్స్ కదా మనకి. సో అండ్ ఇంకొకటి, ఇక్కడ వాళ్ళు ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఎలిజిబిలిటీస్, డెడ్లైన్ అన్నీ వాళ్ళు ఆల్రెడీ ఇందాక ఫోటోలో చెప్పారు కదా. సో ఇక్కడ రిజిస్టర్, లాగిన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాని ద్వారా మీరు దాంట్లో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ప్రొఫైల్ అక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా రిజిస్టర్ అవ్వాలి. యాక్చువల్లీ వాళ్ళే వాళ్ళ సైట్లో ప్రొవైడ్ చేసేసారు రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఇంకా తర్వాత ఎలా సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ మొత్తం మీరు చూస్తే కనుక ఎవ్రీథింగ్ వాజ్ గివెన్. సో ఇట్ ఈజ్ ఈజీ టు అప్లై. ఒకవేళ మీరు దేంట్లోనే అప్లై చేసుకోవచ్చు. మేబీ యువర్ మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, మీరు దేనికి ప్రిఫరబుల్గా ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ ఐడి ఓపెన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మనకి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాం. దాని తర్వాత మనం లాగిన్ వెళ్తాము. సో ఫస్ట్ రిజిస్టర్ అండ్ దెన్ వీ గో త్రూ లాగిన్. సో చూడండి, ఇది లాగిన్ అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేటప్పుడు మనకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుద్ది. సో ఆ పాస్వర్డ్ని ఇది 1 second వెయిట్. ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైతే న్యూగా అవుతున్నారో వాళ్ళు రిజిస్టర్ అవ్వాల్సింది ఈ పోర్టల్లో. అండ్ దెన్ దాని తర్వాత లాగిన్ అవ్వాలి. ఇదన్నమాట ప్రాసెస్. సో ఇక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చాడు చూడండి, రిజిస్టర్ అండ్ క్రియేట్ యువర్ ప్రొఫైల్. ఫస్ట్ రిజిస్టర్, సైన్ అప్ విత్ యువర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, కంప్లీట్ యువర్ ప్రొఫైల్, ప్రజెంట్ ఎడ్యుకేషన్. అవన్నీ మీరు ఫిల్అప్ చేసిన తర్వాతే వాడు మీకు చెక్ చేస్తాడు మీరు స్కాలర్షిప్కి అప్లికేబులా కాదా అన్నది. సో దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో అంటే ఫస్ట్ మీరు ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అంటే రిజిస్టర్, లాగిన్ ఇదంతా అయిపోయిన తర్వాత వాడు మీ ప్రొఫైల్ చెక్ చేస్తాడు. దాని తర్వాత మీరు ఒకవేళ అది ఎలిజిబిలిటీస్ అవన్నీ ఓకే అవుతే అప్పుడు వాడు స్కాలర్షిప్ తీసుకుంటాడు. ఆ తర్వాత మీకు స్కాలర్షిప్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అవన్నీ ఇచ్చేశాడు. సో ఇదన్నమాట. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరందరూ
అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్. సో ఇదనమాట. ఓకే, థ్యాంక్ యూ.